హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి లేజీపేకి సంబంధించి ఉన్నటువంటి టోటల్ ఆల్ ప్రొడక్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది లేజీపే అనేది కంప్లీట్గా ఒక పే లెటర్ ఆప్షన్ అనమాట. సో దీంట్లో మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇదేంటంటే మనకి లేజీపే అనేది ఒక క్రెడిట్ లైన్ సంబంధించినటువంటి యాప్ అనమాట. సో అంటే మనకి మెయిన్గా వీళ్ళు పే లెటర్ అనేది తీసుకురావడం జరిగింది. సో పే లెటర్ అంటే మనము వీళ్ళు ఇచ్చిన క్రెడిట్ని మనం యూజ్ చేసుకొని సో ఏదైనా బిల్స్ అలాంటివి కానీ మనము పే చేసుకోవచ్చు. పే చేసుకుని వీళ్ళు ఇచ్చిన టైంకి మనము రీపేమెంట్ అయితే మనం చేయవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పే లెటర్ అనేది ఎలా ఉంటుందంటే జనరల్గా వీళ్ళు మంత్లో టూ బిల్ సైకిల్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ నుంచి 15th వరకు ఒక బిల్ సైకిల్ ఉంటుంది అండ్ 16th నుంచి 31st వరకు ఒక బిల్ సైకిల్ ఉంటుంది. సో దీని తర్వాత మనకి ఆ బిల్ నెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో మేము ఫస్ట్ బిల్ సైకిల్ చూస్తే 15th మనకి అది అయిపోతుంది అనమాట. సో 15th వరకు మీరు యూజ్ చేసుకున్న క్రెడిట్ లిమిట్ అనేది 16th మార్నింగ్ మీకు బిల్ చేయడం అవుతుంది. సో అది 18th లోపు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 16th నుంచి 30th మధ్యలో నేను యూజ్ చేస్తే ఫస్ట్కి మీకు బిల్ జనరేట్ అవుతుంది, 3rdకి మీరు బిల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా మనకి 15 days వరకు మన క్రెడిట్ లిమిట్ యూజ్ చేసి ఆఫ్టర్ 3 daysలో మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా ప్రతి మంత్లో 2 బిల్ సైకిల్స్ ఉంటాయి. సో ఇట్లా మనకి ఉంటుంది లేజీపే అనేది. సో ఇది మనకి ఎటువంటి KYC మిగతా అని అవసరం లేకుండా పే లెటర్ వరకు అయితే యూజ్ చేయవచ్చు. మిగతా ప్రొడక్ట్స్ యూజ్ చేయాలంటే మన KYC అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు బిగ్గర్ అండ్ బెటర్ రివార్డ్స్ లైక్ నెవర్ బిఫోర్ అని చెప్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు లేజీపే కార్డు కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే మోర్ దెన్ 3,000 అలా క్రెడిట్ లిమిట్ అయితే లేజీపే ద్వారా వస్తుందో వాళ్ళు KYC కంప్లీట్ చేసుకొని సో ఈ లేజ్ కార్డ్ని అయితే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ ఇది 500 రూపీస్ వరకు మనకి కాస్ట్ ఉంటుంది, బట్ ఇప్పుడు ప్రజెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. సో ఈ కార్డ్ అనేది లైక్ మనకి ATM కార్డ్ లాగా డెబిట్ కార్డ్ లాగా మనకు అన్ని రకాల ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఒక క్యాష్ విత్డ్రాల్ మాత్రం అనేది మనకు ఉండదు, మిగతా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ మనం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి దీని ద్వారా ఏంటంటే మనకి అప్ టు 5 lakhs వరకు లిమిట్ ఉంటుంది మన క్రెడిట్ ప్రొఫైల్ని బట్టి. సో ఎటువంటి పేపర్ డాక్యుమెంట్స్ అవసరం లేదు, మొత్తం ఆన్లైన్ ద్వారా మనకి KYC కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనకి వచ్చేసి ఈ కార్డ్ని మనం యూజ్ చేయడం ద్వారా అప్ టు 5% వరకు మనం ఏదైతే ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తున్నామో మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. అప్ టు 5% అంటున్నారు, అది 1% కావచ్చు, 2% కావచ్చు. సో అది డిపెండ్ అయి ఉంటుంది అనమాట, దాని మీద రావడం జరుగుతుంది. సో ఇట్లా మనకి రివార్డ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రతి ట్రాన్సాక్షన్ మీద మనకి రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మన దగ్గర పే లెటర్ అని చెప్పాం కదా, ఈ పే లెటర్లో వచ్చేసి మనకి వీళ్ళు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అన్ని రకాల బ్రాండ్స్ సంబంధించి వీళ్ళు టైఅప్ అయి ఉన్నారనమాట. సో ఇక్కడ మనం పేమెంట్ మోడ్ అనేది మనం లేజీపే ద్వారా సెలెక్ట్ చేసుకొని సో దీని ద్వారా పేమెంట్ చేసి మనం మిగతా ఒకటి చేయవచ్చు. ఎగ్జాంపుల్ స్విగ్గీ కానీ, జొమాటో కానీ, డూంజో కానీ ఇట్లా చాలా యాప్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే దాంట్లో పే లెటర్ ఆప్షన్లో లేజీపే అని చెప్పేసి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్తో లింక్ చేసి మీరు అక్కడ పేమెంట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మీకు పేమెంట్ అనేది సింగిల్ క్లిక్తో పేమెంట్ అయిపోతుంది. 1 క్లిక్తో 15 days తర్వాత మనం పే చేయవచ్చు. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి 15 days వరకు 15th వరకు ఒక బిల్ సైకిల్ కింద క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో క్రెడిట్ ఆన్ ద మూవ్ అండ్ పే ఎనీవే. సో ఎక్కడైనా సరే మనం పే చేసుకోవచ్చు చెప్తున్నారు. సో వీళ్ళు ఆన్లైన్ షాపింగ్స్ వాటికి కూడా చాలా వాటికి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా యూపీఐ కూడా వీళ్ళు యూపీఐ స్కాన్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది కొంతమందికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది, అందరికీ రావట్లేదు. మీకు డైరెక్ట్గా యూపీఐ స్కాన్ చేసుకునేటువంటి QR కోడ్ స్కాన్ చేసుకోవడానికి ఆప్షన్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ నుంచి మీరు మర్చెంట్ ఏదైతే షాప్స్ ఉంటాయో బయట మీకు సో QR కోడ్ యాక్సెప్ట్ చేస్తారు కదా, సో గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఇవన్నీ కూడా వాటన్నింటికి మీరు డైరెక్ట్గా స్కాన్ చేసి లైక్ గూగుల్ పే, ఫోన్పే ఎలా వాడుతున్నారో సేమ్ యాస్టీస్గా మీరు లేజీపేని అలా క్రెడిట్ పరంగా యూజ్ చేయవచ్చు అనమాట. వీళ్ళు ఇచ్చిన క్రెడిట్ని మనం అక్కడ యూజ్ చేసుకుని తర్వాత మనం దీంట్లో బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనకి యూజ్ అవుతుంది. సో ఇట్లా మనకి ఎక్స్ప్రెస్ క్యాష్ అని చెప్పేసి ఇంకొక ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు అప్ టు 5 lakhs వరకు ఇన్స్టెంట్ లోన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏంటంటే మీకు మీ యొక్క ఏదైతే క్రెడిట్ ప్రొఫైల్ ఉంటుందో క్రెడిట్ స్కోర్ అనేది దాన్ని చెక్ చేస్తారు. దాంతోపాటు మీ యొక్క ఇన్కమ్ అనేది కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది, మీరు ఎంప్లాయర్, సెల్ఫ్ ఎంప్లాయర్, దానికి సంబంధించిన ఇన్కమ్ ప్రూఫ్స్ అయితే మనం సబ్మిట్ చేయాలి. సో ఇవన్నీ మీకు పర్ఫెక్ట్గా ఉంటే కనుక మీకు ఇన్స్టెంట్గా మీకు లోన్ అనేది అప్రూవల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా మనకి చూస్తే కనుక ఇక్కడ మీకు కనిపిస్తున్న వెబ్సైట్స్ కానీ ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఈ లేజీపే అనేది మనకి సో పేమెంట్ అనేది యాక్సెప్టబుల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే వీటన్నిటిలో కూడా మీరు ఈ బుక్ మై షో కావచ్చు, జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, వీటన్నిటిలో మీరు లేజీపేని మీ పే లెటర్గా మీరు పే లెటర్లోకి వెళ్ళేసి అక్కడ మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు 15 days తర్వాత మీరు పే చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా మీకు లేజీపే ద్వారా సింగిల్ క్లిక్ తోటి మీరు పేమెంట్
పేమెంట్ చేసుకుని అన్ని బిల్స్ ఒకేసారి మనం పే చేసుకోవచ్చు అనమాట. సో అట్లా మీరు బిల్స్ అన్ని కూడా ట్రాక్ చేసుకోవడానికి మీకు ఇది మనకి యూజ్ అవుతుంది. దాంతోపాటు మనకి క్రెడిట్ లిమిట్ రావడం ద్వారా మనకి ఆ టైంలో కూడా మనకి హెల్ప్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఆన్ టైం మనం పేమెంట్ చేస్తూ కనుక మనకి క్రెడిట్ లిమిట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దాంతోపాటు మనకి ఇంకా కొన్ని రకాల బెనిఫిట్స్ అయితే లైక్ దీంట్లో ఉన్న మిగతా ప్రొడక్ట్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పే లెటర్ యూజ్ చేస్తే కనుక అంటే త్రూ పే లెటర్ ఆప్షన్లోకి వెళ్ళి మనం పేమెంట్ చేస్తే కనుక సో అక్కడ ఇది 15 days వరకు మనకు ఉంటుందన్నమాట. ఎవరైతే ఇక్కడ కార్డు అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో సో ఆ కార్డు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు క్రెడిట్ ఏదైతే టైం ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 1 monthకి ఒకసారి వాళ్ళకి బిల్ జనరేట్ అవుతుంది అనమాట. అంటే కార్డు ఎవరైతే దీంట్లో ఎలిజిబుల్ అయిన ఉంటారో వాళ్ళకి 1st నుంచి 30 వరకు ఆ కార్డులో ఉన్నటువంటి క్రెడిట్ లిమిట్ని యూజ్ చేసుకొని వాళ్ళకి ఫస్ట్కి బిల్ జనరేట్ అవుద్ది, 3rd లోపు వాళ్ళు బిల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే బిల్ సైక్లింగ్ వచ్చేసి 1 monthకి అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరైతే కార్డు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఆ కార్డు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి అప్ టు 5% క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుంది. చాలా బాగుంది మనకి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఇన్ టైంకి పే చేస్తే కనుక ఎక్కడ కూడా మీకు ఈవెన్ 1 రూపీ కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండదు. సో మీరు ఇన్ టైంకి ఏదైతే వాళ్ళు బిల్ డ్యూ డేట్ ఇస్తారో ఆ డేమ్కి వాళ్ళు పే చేయాలి. ఇన్ కేస్ మీరు కనుక డ్యూ డేట్ని కనుక మీరు మిస్ చేస్తే కనుక సో దాని తర్వాత మీరు ఎంతైతే క్రెడిట్ లిమిట్ యూజ్ చేస్తారో దాన్ని బట్టి మీకు లేట్ ఫీ అను ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి. సో కాబట్టి మీరు ఇన్ టైంకి పే చేసుకోండి, మీకు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండదు. ప్లస్ దాంతోపాటు ఏంటంటే మీరు కార్డు కానీ మిగతా కానీ వీటిని యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మీకు ఇంకా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ డిస్కౌంట్ ఆఫర్స్ కానీ ఉంటాయి. సో ఇది మనకి రెగ్యులర్గా యూజ్ చేస్తే మీకు క్రెడిట్ ప్రొఫైల్ అనేది కూడా సిబిల్ స్కోర్ కూడా మీకు ఇంక్రీజ్ అవ్వడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ఒక వీడియోకి లైక్ ఇవ్వండి, అదేవిధంగా మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి. లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి తెలియడం కోసం ఈ వీడియో షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్.